మీటీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీల్లో 4 సంక్షేమ పథకాలకు 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఒక టీం 2 గ్రామాల చొప్పున 4 రోజుల్లో 30 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. శనివారం జగదేవ్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసాకు గాను మొత్తం 2581 దరఖాస్తులు వచ్చాయన్నారు. గ్రామ సభల్లో దరఖాస్తుదారుల వివరాలను చదివి వినిపించి అర్హులైన వారిని గుర్తించామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు విడతల వారీగా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. గ్రామ సభల్ని విజయవంతం చేసిన మాజీ ప్రజా ప్రతినిధులకు, మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తహసీల్దార్, ఎంపీఓ, వ్యవసాయ అధికారి అనే 4 టీములు వేసి ఒక్కొక్క టీం రోజుకు 2 గ్రామాల చొప్పున మొత్తం 29 గ్రామాల్లో 4 రోజులు గ్రామ సభలు నిర్వహించడమైంది. ఇటు గ్రామ సభలలో ప్రభుత్వం నిర్దేశించిన నూతన పథకాలు 26వ జనవరి నుంచి ప్రారంభించబోతున్న ఏవైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ళు, వీటికి సంబంధించిన దరఖాస్తులు ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల అనుసారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ 3 పథకాలు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్ సంబంధించిన మంజూరీ కాబడే లబ్ధిదారుల జాబితా గ్రామ సభలలో చదివి గ్రామ సభలకు వివరంగా వివరించి వారి ఆమోదం మేరకు ఏవైతే ఆమోదం తెలిపినారో అవన్నిటిని కూడా జిల్లా లాగిన్ పంపిస్తే జిల్లా లాగిన్ రాష్ట్ర లాగిన్కి వెళ్ళి 26వ తారీఖు నాడు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. అందులో రేషన్ కార్డులకు సంబంధించి మన మండలానికి ఒక 20 రేషన్ కార్డ్స్ రేపు జిల్లా స్థాయిలో ఇవ్వడానికి అడిగారు. అటు గ్రామానికి ఒక పేరు చొప్పున కూడా 20 మందిని పేర్లు పంపడమైంది. అది రేపు 26వ జనవరి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు అనేది టార్గెట్ పెట్టారు. ప్రతి గ్రామంలో గతంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులన్నిటినీ క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా పరిశీలన జరిపి అర్హులైన 2 రకాల జాబితాలు వచ్చినాయి. హౌస్ సైట్ ఉన్నవి, హౌస్ సైట్ లేనివి, అవన్నీ కూడా గ్రామ సభలో వినిపించడం జరిగింది. ఆ దరఖాస్తులు అన్నిటినీ కూడా మేము పైకి పుష్ చేయడం జరిగింది. అన్ని గ్రామాలు కలిసి నియోజకవర్గంలో అన్ని 7 మండలాలు 2 మున్సిపాలిటీలు కలిసి 3500కు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అట్టి జాబితాను గౌరవ మంత్రి గారికి పంపిన తర్వాత 3500 ఇండ్లు మంజూరైతాయి. అందులో జగదేవ్పూర్ మండలానికి ఎన్ని మంజూరైతే అట్టి విషయాన్ని వెంటనే పంచాయతీ కార్యదర్శి ద్వారా సంబంధించిన లబ్ధిదారులకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ 4 రోజులు జరిగిన ఈ గ్రామ సభల ద్వారా మాకు మొత్తం ఇంకా కొత్త రేషన్ కార్డుల కోసం 670 దరఖాస్తులు రావడమైంది. అదేవిధంగా ఉన్న రేషన్ కార్డులలో కొత్త పేర్లను యాడ్ చేయడానికి 446 ప్రతిపాదనలు, ఉన్న రేషన్ కార్డులను కుటుంబాలు విభజించడానికి స్ప్లిట్టింగ్ అనే వాటికి 125 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1159 దరఖాస్తులు, నెక్స్ట్ ఆత్మీయ భరోసా సంబంధించి 144 దరఖాస్తులు రావడమైంది. ఆత్మీయ భరోసాలో 720 మంజూరైతే అందులో 41 పైన ఆబ్జెక్షన్స్ అయినాయి. 688 పైన ఎలాంటి ఆబ్జెక్షన్ లేనందున వాటిని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా గ్రామ సభలలో దరఖాస్తులు ఇచ్చిన వారన్నిటికీ తీసుకొని రసీదు ఇవ్వడమైంది. అదంతా కూడా మేము ఒక ఆన్లైన్ ఒక సిస్టమ్గా తయారు చేసి వాటిని ప్రిజర్వ్ చేసుకుంటున్నాం. మళ్ళీ గవర్నమెంట్ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలనేది మన గైడ్లైన్స్ వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది. 24వ తరగతి వరకైన గ్రామ సభల్లో దరఖాస్తు ఇవ్వని లబ్ధిదారులను మా మండల కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రం అని ఉన్నది. దాంట్లో ప్రతిరోజు కూడా వాళ్ళు దరఖాస్తు ఇస్తే తీసుకొని వాటికి కూడా రసీదు ఇవ్వడం జరుగుతుంది. నిన్న గ్రామ సభలో ఇచ్చినాయి. ఇప్పటి నుంచి మండల కార్యాలయంలో ఇచ్చే దరఖాస్తులన్నింటినీ కూడా ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల అనుసారంగా వాటిని కూడా తదుపరి చర్యలు గైకొనడానికి మా టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. ఈ గ్రామ సభలలో కొన్ని గ్రామాలలో కొన్ని విషయాల్లో ప్రశ్నలు అడగడం జరిగింది. అధికారుల టీం అంతా కూడా వారికి సంబంధించిన అందరికీ కూడా ఓపికగా అన్ని విషయాల మీద కూలంకషంగా వారికి సమాధానపరచడం జరిగింది. సరే, కొన్ని విషయాల్లో కొంత అది జరిగినప్పటికీ అది రాజకీయ దూషణలు అనుకోవచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు అనుకోవచ్చు. ఓవరాల్గా అన్ని గ్రామ సభలు కూడా చాలా ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగినాయి. ఇట్లా గ్రామ సభలు నిర్వహించుకున్నందుకు నా ఎంపీడీఓ గారి తరఫున మండలంలోని వివిధ రాజకీయ పక్షాలకు, ప్రజాప్రతినిధులకు, గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.